ఈ రాజ్యంలో కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. అసలు ఒక మగవాడు కూడా ఇక్కడ కనిపించాడు. అయితే మగవాళ్ళ ప్రమేయం లేకుండా అక్కడ ఉండే స్త్రీలు పిల్లల్ని కూడా కనగలరు. ఇలాంటి కట్టుబాట్లు ఉన్న రాజ్యంలోకి కొంతమంది మగవాళ్ళు అనుకోని అతిథులుగా వస్తారు. దాంతో వారిని బంధించి చంపాలని ఆ రాజ్యానికి చెందిన అధికారి భావిస్తుంది. అలా వారిని చంపడానికి అన్ని సిద్ధమైన సమయంలో రాజ్యానికి చెందిన యువరాణి తన మనసును మార్చుకొని వారిని చంపాల్సిన బాణాలకు బదులుగా వేరొక నకిలీ బాణాలను మారుస్తుంది. అదే విధంగా బాణాలు ఉపయోగించినప్పుడు వారిని చనిపోయినట్లు నటించమని చెప్తుంది. ఆ తర్వాత వారిని చంపడానికి బాణాలు వదలడం జరుగుతుంది. అప్పుడు మొదటి బాణం తాకిన వ్యక్తి నిజంగా చనిపోయినట్టు నటిస్తాడు. అది చూసి పక్కనే ఉన్న వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి బాణం తగిలినప్పుడు ఏ విధంగా చనిపోలో అర్థం కాక తన పక్కనే ఉన్న వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో ఒక చిన్న రాయిని ఆ మాస్టర్ వైపు విసురుతాడు. ఆ తర్వాత కోతి ఆకారంలో ఉన్న ఒక మనిషి మీద బాణం వదిలినప్పుడు అతని శరీరం నుండి ఏకంగా ఆత్మ వెళ్లిపోయినట్టు నటిస్తాడు. ఇక చివరిగా మిగిలిన వ్యక్తి చనిపోయినట్టు నటించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అక్కడున్న రాజ్యపు అధికారి అతని మీదకి వేరే బాణాలు ఉపయోగించాలని ఆజ్ఞాపిస్తారు. దాంతో భారీగా ఉన్న ఒక ఆయుధంతో బాణాలు వదలడం వల్ల ఆ వ్యక్తి నిజంగానే చనిపోతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.